ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో కమిషన్ల పంచాయతీ బట్టబయలైంది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా వాటాల్లో నేతల మధ్య తేడాలొచ్చాయి. దీంతో ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్గా మారింది వ్యవహారం. ఎంపీ కేసినేని అనుచరుడు రమేష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొలికపూడి కీలక ఆరోపణలు చేశారు. ఓ మహిళపై లైంగిక వేధింపుల ఘటనలో రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇక కొలికపూడి చేసిన కామెంట్స్ పై ఎంపీ కేసినేని అనుచరుడు రమేష్ రెడ్డి ఎదురుదాడి చేశారు. ఎన్నికల సమయంలో ఆర్థిక సాయం చేశానని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొలికపూడి తనను 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు రమేష్ రెడ్డి. అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు, అది నిజం. ఆ విషయం ఎంపీ గారికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా, లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా, లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా వీటన్నిటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూద్దాం. నేను ఇప్పటికే 10 రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడికి చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాపర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. తిరువూరు కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలలో కూడా రమేష్ రెడ్డికి ఏంచి చైర్మన్ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంచి చైర్మన్ నాకు అవకాశం ఇచ్చారు. నేను ఏం తప్పు చేశానని చెప్పి నా గోబగూయం అనిపిస్తారు ఎమ్మెల్యే గారు. మీరు నన్ను దేనికి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు? మీకు ఒక విఆర్ఓ కంప్లైంట్ చేసింది మీ మీద, ముందు దాగింది విఆర్ఓ. ఒక విఆర్ఓ భర్తని సర్పంచ్ నా కొడక అని చెప్పి పబ్లిక్లో తిట్టారు మీరు. మిమ్మల్ని పార్టీ ఏం చేయాలనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఆర్థికంగా మేము తెలుగుదేశం పార్టీకి నా ఫ్రెండ్ నేను కలిపి నీకు 50 లక్షలు ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినందుక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 2 కోట్లు అడిగావు.